క్యాప్టెన్ మిల్లర్ సినిమా ఎలా ఉంది అంటే ఓకే పర్లేదు అన్నట్టుంది. నోట్ ద పాయింట్. ఓన్లీ సినిమా ధనుష్ ఫ్యాన్స్కి ఓకే పర్లేదు అన్నట్టు ఉంటుంది. మిగతా వాళ్ళకి లెంతీగా ఉందేంటి, ఇంత లాగడం అవసరమా అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు సినిమాలో ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. దానికంటే ముందు ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మాకు కొద్దిగా మోటివేషన్ని ఇవ్వండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీకోసం ఇంకా తీసుకొస్తాం. ఇప్పుడు సినిమా సంగతికి వస్తే నేను ట్రైలర్ చూసినప్పుడు చాలా ఎగ్జైట్ ఫీల్ అయినా. ఎందుకంటే ఏదో మంచి కాన్సెప్ట్తో సినిమా వస్తుంది అని అనుకున్నా. బట్ సినిమా చూసాక సమ్వాట్ డిసప్పాయింట్మెంట్. ఫస్ట్ చాప్టర్ చూసినప్పుడు సినిమా బాగుందిరా, వర్తే అనే ఫీలింగ్ వచ్చింది. వన్స్ చాప్టర్ 2 స్టార్ట్ చేసినప్పుడు అసలు స్టోరీని ఎటు తీసుకెళ్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. హీరో క్యారెక్టర్ సినిమాలో దొరల కింద పనిచేసే ఒక లీడర్ ఉండటం బెటరా, లేదా బ్రిటిషర్స్ కింద ఉండటం బెటరా అంటే బ్రిటిషర్స్ కింద ఉండటం బెటర్. ఎందుకంటే వాళ్ళు మనకి షూజు, బట్టలు, రెస్పెక్ట్ ఇస్తారు అని హీరో అంటాడు. హీరో గిటప్లు కూడా చేంజ్ చేస్తాడు అనమాట. అవి చాలా బాగా చూపెట్టారు. సినిమా చూస్తుంటే చూస్తున్నంతసేపు మనకు అప్ అండ్ డౌన్స్ అలాగే ఉంటుంది సినిమా. అండ్ ఎండ్ ఆఫ్ ది సినిమా అసలు సినిమాలో ఉన్న మ్యాటర్ ఏంట్రా అని అర్థం కాదు. డైరెక్టర్ సినిమా యొక్క మెయిన్ థీమ్, యాక్షన్ సీన్స్ సినిమాలో బాగున్నాయి. బట్ అవి ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. అండ్ సినిమాలో మిల్లర్ సమ్ ఆఫ్ ఎట్ ఏ పాయింట్ నేను ఎందుకు ఇన్ని తప్పులు చేస్తున్నా అని ఫీల్ అవుతాడు. ఏమిటి అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అసలు లిటరల్లీ బ్రిటిష్ వాళ్ళ సైడ్ జాయిన్ అవుతే ఇండియన్స్ చంపాల్సి వస్తుంది అనే చిన్న లాజిక్ మర్చిపోయి జాయిన్ అవుతాడా? అసలు హీరో క్యారెక్టరైజేషన్ అంటే ఎలా ఉండాలి, వీళ్ళు ఎలా చేశారు అసలు అర్థం కాలేదు నాకు. సినిమా యొక్క సినిమాటోగ్రఫీ, విజువల్స్ పరంగా బాగా తీశారని చెప్పొచ్చు. బట్ వేరీ స్టోరీ గోయింగ్ అనేది డైరెక్టర్ పక్కన పడేశాడు అనిపించింది. ఆ ఇంటర్వెల్ తర్వాత స్క్రీన్ ప్లే చూసి నాకైతే చిరాకు వచ్చింది. అండ్ సినిమా ఓవరాల్గా చూసుకుంటే సినిమా ఏదో అనుకొని ఇంకా ఏదో అవుట్పుట్ తీసుకున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. సో అది మ్యాటర్. ధనుష్ మాత్రం ఎఫర్ట్స్ చాలానే పెట్టారు. ఇంకా చాలామంది వాళ్ళు సైడ్ క్యారెక్టర్స్ ఇట్లా బాగానే యాక్ట్ చేశారు. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2/5. సో దట్స్ ఇట్.